నమస్కారం స్వామి, పేరు వెంకట శివ. మేము కడపటుడే.com అనే వెబ్సైట్ తరఫున టెంపుల్స్ వివరాలు సేకరిస్తూ ఇప్పుడు ఇక్కడికి చేరుకున్నాము. ఇప్పుడు కడప నగరంలో ఉన్నటువంటి అహోబిల మఠం, మీరు ఈ టెంపుల్ చరిత్ర, భక్తి సమాచారాన్ని ఇవ్వగలని ఆశిస్తున్నాము. నమస్కారం, మన పేరు నరసింహాచారి. ఐఎమ్ ఫ్రమ్ చెన్నై, మెడ్రాస్ నుంచి ఇక్కడ వచ్చి ఆరాధనగా ఉన్నాము. ఇది కడప అహోబిల మఠం మోచంపేటలో 42 స్వామివారు. ఇట్ ఈస్ కమింగ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ అహోబిల మఠం. ఆర్లగడ్డ దగ్గర అహోబిల మఠం కంట్రోల్ ఉన్న ఒక మఠము. 610 సంవత్సరాలు దగ్గరగా 610 సంవత్సరాలు ముందు నిర్మాణమైన మఠం అహోబిల మఠం. దాని కింద ఈ మఠం వస్తుంది. పాతకాలంలో స్వామివారు సంచారం పోయినప్పుడు చెన్నై నుంచి అహోబిలం వెళ్ళాలి దారిలో, అప్పుడు సంచారం చేసినప్పుడు ఒక రోజు 100 కిలోమీటర్లు సంచారం చేయకుండా ఉన్న కాలం. అప్పుడు స్వామివార్లు అక్కడక్కడ ఆగి స్వామివార్లు ఆరాధనకు నైవేద్యం చేయాలి, అన్నికి స్థలం కావాలని అక్కడక్కడ మఠం నిర్మాణం చేసినారు. అట్ట నిర్మాణం అయిన మఠం ఈ కడప మోచంపేట అహోబిల మఠం. మన 42 పీఠాధిపతి వీరరాఘవేంద్ర మఠాధీశం ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడు ఈ స్థలము మఠముకు దానం ఇచ్చినాడు. తర్వాత ఇక్కడ మఠం నిర్మాణం అయింది. ఇప్పుడు ఉన్న కొత్త మఠము 44 పీఠాధిపతి నారాయణేంద్ర మఠాధీశం ఉన్నప్పుడు 200 సంవత్సరంలో నిర్మాణం చేసి సంరక్షణమైంది. ఉన్న ఇప్పుడు దేవుడు స్వామి వారు 200 సంవత్సరంలో ప్రతిష్ట అయింది. అప్పటి నుంచి ఇక్కడ 2 పూట ఆరాధన జరుగుతుంది. భక్తులందరూ వచ్చి అన్నీ ముక్కిపోతారు. చాలా బాగా అన్ని ఉత్సవాలు, నరసింహ జయంతి, ధనుర్మాస ఉత్సవాలు, గోకులాష్టమి అన్ని బాగానే జరుగుతుంది. ఇక్కడ ఏమైనా విశేషంగా ఇక్కడ ఉన్న భక్తులందరూ కళ్యాణ ప్రాప్తికి, సంతాన ప్రాప్తికి, తర్వాత రుణ విమోచనం ఇక్కడ వచ్చి రోజు 108 ఒక మండలం 108 ప్రదక్షిణం చేసి ముక్కును పోయినాక అందరూ ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఇప్పుడు మాకు ప్రత్యక్షం అందరూ ఇక్కడ అటెండ్ చేసిపోతారు. చాలా బాగా వారి ప్రాబ్లం అన్నీ నివర్తి అయ్యి వారు సంతోషంగా ఉంటారు. అందరూ నమ్ముతారు. అందరూ అటే వచ్చి ప్రదర్శనం చేసిపోతారు. ఇప్పుడు కూడా స్వామివారు మన మద్రాసు నుంచి సంచారం పోయినప్పుడు దారిలో ఇక్కడ వచ్చి ఒకరోజు ఆగి పోతారు. దానికోసం ఈ మఠం నిర్మాణం అయింది. ఇప్పుడు చాలా బాగా జరుగుతుంది. ఇట్ ఈస్ అండర్ కంట్రోల్ ఆఫ్ శ్రీ అహోబిల మఠం. ఈస్ హోలీనెస్ 46th ఇయర్ ఆఫ్ శ్రీ అహోబిల మఠం రంగనాథేంద్ర మఠాధీశం. ఇప్పుడు ఉన్న స్వామివారి కంట్రోల్ ఈ మఠం. ఇక్కడ స్వామివారికి సంవత్సరానికి మంచి విశేషంగా జరిగేది ఏం చేస్తారు? నరసింహ జయంతి చాలా వైభవంగా జరుగుతుంది. నరసింహ జయంతి జరుగుతుంది. ధనుర్మాసం చాలా వైభవంగా జరుగుతుంది. ఇది గుడి లేదు, మఠం కాబట్టి ఇక్కడ జరుగుతుంది. అన్ని ఆచార్యులు తిరునక్షత్రం బాగా జరుగుతుంది. అంటే ధనుర్మాసం చాలా బాగా జరుగుతుంది. వైకుంఠ ఏకాదశి, ధనుర్ద్వార దర్శనం అన్నీ బాగా జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ఆలయం చాలా సుందరముగా LED లైట్ల అలంకరణలతో చాలా అంటే చాలా అందంగా ఉన్నది. ఇది కడప నగరంలోని అహోబిల మఠం క్షేత్రంలో ఉన్నటువంటి ఆలయ రూపము ఈ విధంగా ఉన్నది. ఇప్పుడు చూస్తున్నట్టయితే నరసింహస్వామి ఎన్ని రకాలుగా అవతరించారు అని, ఆయన ఉగ్రరూపము, ఆయన శాంతి స్వరూపము, ఇటువంటివన్నీ విగ్రహాలతో పాటు చిత్రపటాలు గీయించి ఇక్కడ ఉంచడం జరిగినది. ఈ ఆలయం చాలా ప్రశాంతంగా, ఆలయం అందరూ భక్తజనాలందరూ వచ్చి అనుకూలంగా చాలా బాగున్నది. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఇక్కడ ఆలయంలో గర్భగుడి నందు మూర్తి మనకు కనిపిస్తూ ఉన్నారు. స్వాముల వారు చాలా సుందరంగా, చాలా ప్రశాంతంగా, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా ఉన్నది. ఇక్కడికి వచ్చి కాసేపు కూర్చున్నచో మనసుకు ప్రశాంతత అనిపిస్తున్నది. భక్తులు చాలా నిష్టలతో పూజ చేసుకొని ధ్యానం వంటివి చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉన్నది ఈ ప్రదేశం.